2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ దాంతో పాటు మనం చూస్తే గోల్డ్ రేట్ 1,30,000 వరకు వెళ్తుంది అని మాటలు అయితే మనం వింటూ ఉన్నాం. అది నిజంగానే వెళ్ళే స్కోప్ ఉందంటారా? వెళ్తే ఎన్ని డేస్ లో వెళ్తుందంటారు? మరి ముందుగానే కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి? ఆగాలా, కొనుక్కోవాలా, తగ్గుతుందా అని అనుకుంటారు కదా సార్, ఎలా ముందుకు వెళ్ళాలి? మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వెళ్తే మీకేంటి అభ్యంతరం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, జోక్స్ అపార్ట్, ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే గోల్డ్ ఈజ్ అట్ ఆల్ టైమ్ హై. సో ఇన్ఫ్యాక్ట్ పాపం ట్రంప్ గారు ఈ మధ్య ఎందుకో ఏం చెప్పకుండా ఆయన సైలెంట్గా ఉన్నారు. చెప్పిన దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, ఎంత కాలం ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పేసి చూస్తున్నారేమో. అది ఇండియన్ గోల్డ్ అయినా పర్టికులర్గా చూస్తారు, ఎందుకంటే ఆయన కన్ను మొత్తం ఇండియన్ ఎకానమీ మీదే ఉంది కాబట్టి. బికాజ్ చైనాతో మొదలుపెట్టేసి కోపం నాకు చైనా మీద ఉందని చెప్పేసి స్ట్రైట్ అవే ఆయన ఏం చేశాడు? ఇండియా పైన చైనా మీద కోపం ఉంది, చైనా మీద 125% వరకు టారిఫ్ విధించానని చెప్పేసి చెప్పిన మనిషి ఇప్పటిదాకా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇండియా మీద మాత్రం 50% ఎన్ఫోర్స్ చేసేశారు. అంటే మీకు నచ్చినా నచ్చకున్నా 50% టారిఫ్లు మీరు కట్టాల్సిందే. మీ ఎక్స్పోర్ట్స్ ఏదైతే అమెరికాకు వస్తున్నాయో ఇండియా నుంచి, అవన్నిటికీ మేము పెనాల్టీ ఛార్జ్ చేస్తాం. చెప్పారా? అయిపోయింది కదా. అక్కడితో ఆయన పెట్టిన చిచ్చు అది కాస్త రగిలి మంటలాగా మారింది. అడవి మొత్తము కాలిపోయేలా చేస్తుందేమో నాకైతే డౌటే. ఎందుకంటే ఆయన చెప్పిన తర్వాత గోల్డ్ ఒక ఊపు అందుకుంది. అంటే ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 95,000 రూపీస్ అండి పర్ 10 grams గోల్డ్. 1,10,000 రూపాయలు ఫ్యూచర్స్ మార్కెట్లో వచ్చేసింది. మీరు ఒక విషయం ఇక్కడ అందరూ గమనించాలండి. మొన్నటి వరకు ఒక 3 నెలల ముందు వరకు, 2 నెలల ముందు వరకు ఫ్యూచర్స్ మార్కెట్కి, గోల్డ్ స్పాట్ మార్కెట్కి కనీసం 3,000 నుంచి 5,000 రూపాయలు మధ్యలో మీకు డిస్కౌంట్ ఉండేది. అంటే గ్యాప్ ఉండేది అనమాట రెండింటి మధ్యలో. గోల్డ్ ఒకవేళ స్పాట్ మార్కెట్లో పెరుగుతుందంటే ఇది కొంచెమే పెరిగేసి ఈ గ్యాప్ అనేది పెరుగుతూ పోయేదనమాట. సో ఆ గ్యాప్ అనేది అలాగే పెరుగుతూ వచ్చింది, కానీ ఏ రోజు తగ్గల. కానీ ఈరోజు మీకు తెలుసా, స్పాట్ మార్కెట్లో 1,100 ఆర్ 1,10,000 రూపాయలు మీకు ఒకవేళ స్పాట్ మార్కెట్లో ఉంటే 1,09,500 నుంచి 1,09,800 మధ్యలో, 1,10,000 మధ్యలో ఉందన్నమాట. అంటే గ్యాప్ చాలా నేరో అయిపోయింది స్పాట్ మార్కెట్కి, ఫ్యూచర్స్ మార్కెట్కి. ఇప్పుడు గ్యాప్ మీకు ఎక్కడ చూసినా కానీ 1,000 రూపాయల కంటే కూడా ఎక్కువ లేదు. సో ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలి అంటే, మనందరము, మీకు చాలామంది బ్లాక్ మనీ ఉన్నవాళ్ళ లేదంటే వైట్ మనీ ఉన్నవాళ్ళ నాకు తెలియదు, కానీ నేషనల్ మీడియాలో అందరూ చెప్తున్నారు అదే విషయం. మీ అందరూ చెప్తున్నాను. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే హ్యూజ్ హెచ్ఎన్ఐస్, అల్ట్రా హెచ్ఎన్ఐస్, UHNI అంటారు. అంటే హెచ్ఎన్ఐస్ దగ్గర అంటే 25 లక్షల నుంచి 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టేవాళ్ళు. అల్ట్రా హెచ్ఎన్ఐ ఎవరనుకున్నారు? వాళ్ళు కోట్లలో తప్పితే లక్షల్లో అస్సలు మాట్లాడరు. కనీసం 2 కోట్ల నుంచి 200 కోట్ల మధ్యలో మినిమం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు కొంటున్నారట. సో గోల్డ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడితే అసలు ఈ రేట్లో నేను కొనలేను, నేను అఫోర్డ్ చేయలేనండి. నిన్న కూడా సాయంత్రం ఒక 10 మందితో మాట్లాడితే అందరూ అంటున్నారు, ఎందుకు ఈ రేట్లో కొనగలుగుతాం సార్, మా దగ్గర అంత డబ్బులు లేవు. అంటే మిడిల్ క్లాస్ ఈజ్ నాట్ బయింగ్ ద గోల్డ్, దే కెనాట్ అఫోర్డ్ ఇట్. అఫ్కోర్స్ నేను అందులో ఒకడిని, మీరు కాదు. బట్ విషయం ఏంటంటే, గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే చుక్కలు కనబడుతున్నాయి. సో నిజానికి గోల్డ్ ఇంకా కిందికి వస్తుందా అందరు అడిగే ప్రశ్న అదొక్కటే. బై గాడ్స్ గ్రేస్ ఇట్ షుడ్ కమ్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ 3 months. ఎందుకు చెప్తున్నాను అంటే, September 22 రోజున మన GST రిఫార్మ్స్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ కాబోతుంది. నవరాత్రులు అండ్ దాని తర్వాత దీపావళి అండ్ పెళ్లి షాపింగ్ ఇదంతా అయిన తర్వాతనే కాస్తంత కూలింగ్ అనేది మనకు ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది నవంబర్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఇంటర్నేషనల్ మీడియాలో కాదు, నేషనల్ మీడియాలో కూడా చాలా మంది చెప్తున్నారు. సో అదే విషయము నేను అనలైజ్ చేసి మీకు అదొక ఐడియా ఇస్తున్నాను. బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ అండి. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ సెల్ ఆర్ బై కాల్. ఓకేనా? సో ఫస్ట్ మనం చూద్దాము ఈ రోజున స్పాట్ మార్కెట్ ఎలా ఉంది. చూసుకుంటే 11,050 రూపాయల 90 పైసలు. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. ఈ 10 పైసలు 90 పైసలు నాకు ఈ మధ్య ఎందుకు ఇలా కనబడుతుంది బంగారంలో? ఐ రియల్లీ వండర్. ఇప్పటిదాకా మనకి ఎప్పుడు కూడా రూపాయల్లో మనం మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు పైసల్లో కూడా మనకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు కాబట్టి అక్కడ ఉంది కాబట్టి. సో ఈ రోజున చూసుకుంటే 11,128 రూపాయలు ఉందండి పర్ గ్రామ్ గోల్డ్, విచ్ ఇస్ అప్ బై 77 రూపీస్ 10 పైసా. దట్ ఈస్ 24 క్యారెట్. 22 క్యారెట్ చూసుకుందాము,
10,130 నిన్నుంటే ఇవాళ 10,200 ఉండి అప్ బై 70 రూపీస్ అండ్ కమింగ్ టు 18 క్యారెట్ గోల్డ్. ఓకే, 8,288 నిన్నుంటే ఇవాళ 8,346 ఉంది. ఇంకొక విషయం చెప్పనా, గుర్తుందా మీకు? నిన్నటి రోజున రేర్ ఫినామినా ఉండింది. సో రేర్ ఫినామినా తర్వాత సడన్ రైజ్ ఆర్ సడన్ ఫాల్ అనేది ఉంటుంది. అదే మనకి ఇవాళ కనిపిస్తుంది. ఎందుకు సడన్ ఫాల్ ఆర్ రైజ్ ఉంటుంది అని చెప్తున్నానంటే, రేర్ ఫినామినా నథింగ్ బట్ జీరో. ఏదైనా మొదలవ్వాల్సింది జీరోతో. సో జీరోతో మొదలైంది కాబట్టి ఖచ్చితంగా మనము 1కి వస్తాం కాబట్టి సో గోల్డ్ హ్యాస్ గాన్ అప్ టుడే. కానీ ఒక ఇంపార్టెంట్ అనాలిసిస్ నేను చేయబోతున్నాను. సాటర్డే రోజు వీడియోలో చూడాల్సి వస్తుంది మీకు. ఆ స్పెషల్ వీకెండ్ అనాలిసిస్ ఉంటుంది అండ్ సండే రోజు బంపర్ అనాలిసిస్ ఉంటుంది. సో దట్ యూ కెన్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ మండే ఆన్వర్డ్స్. సో చూస్తూనే ఉండండి. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను అండ్ మిగతా డీటెయిల్స్ మీకు వీకెండ్ అనాలిసిస్లో ఉంటుంది. వెయిట్ ఫర్ ఇట్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.